అవు కానీ అరటి పండ్లు డజన్ ఏ పాటు ఉంటుందల్లా చెప్పుండ్రి రేటు. అగో షీట అరటి పండు అయితేనేమో 50 రూపాయలట. పిరమైనవి కాదోల్లా. ఇక ఒకటి ఎక్కువ వేయమంటే కూడా ఇయ్యలేదోల్లా, రాదు అనుకుంటా. ఇక అదే బుడ్డిపోతేనైతే వాడేస్తారు కానీ ఒక్కటి ఎక్కువ ఇవ్వమంటే మాత్రం ఇయ్యరు. సరే కానీ ఇక డజన్ అరటి పండ్లకు మహా అంటే 50 రూపాయలు 60 రూపాయలు ఉంటుంది కదా. కానీ ఒక్క అరటి పండుకి ఎంత ఉంటుందోల్లా? 5 రూపాయలు ఉంటుంది కావచ్చు అని అనుకునేరు. 5 రూపాయలు కాదు, 52 కోట్ల రూపాయలు. అరే అవంటనోల్లా ఒక్క అరటి పండుకు 52 కోట్లు పెట్టి కొన్నాడు. మరి కొన్నోడు పిచ్చోడా లేకుంటే అమ్మినోడు తెలివి కల్లోడా? అసలు ఆ అరటి పండులా గంతగానం ఏమున్నది ఏంది కథ? ఏది ఓసారి మనం కూడా ఆ రామసక్కని అరటి పండును చూసి చూద్దాం రాండ్రి. గిదేనోళ్ళగా అరటి పండు గోడకు టేపుతో అతకబెట్టిరు చూడు. ఈ సక్కదనాల అరటి పండును అచ్చరాల 52 కోట్ల రూపాయలకు కొనుక్కున్నారు. మరి అందులో గంతగనం ఏమున్నది? ఈ అరటి పండు తింటే హీరోలెక్క ఎర్రగైతారా లేకుంటే ఇంట్లో బంగారం వజ్రాలు ఉన్నాయా అనుకునేరు. అసలు ఇది అరటి పండు కూడా కానే కాదు, ఖాళీ బొమ్మ. అరే అవంటే గోడ మీద ఒక ఆర్టిస్టు గిట్లా అరటి పండు బొమ్మ గీసిండు, టేపుతో అతకబెట్టినట్టు కూడా వేసిండు. కథమిగా ఇదొక కళాఖండం అయిపోయింది. ఇక ఈ నడుమ జనాలకి ఏది చూసినా చిత్రమే అనిపిస్తున్నాయి కదా. మనుషుల మెదల్నే వింతగా అయినాయో లేకుంటే ఏది చూసినా వాళ్ళకే విడ్డూరం అనిపిస్తుందో గానీ ఈ అరటిపండు బొమ్మను అమెరికాలో అర్రాసి పెడితే 52 కోట్లకు అమ్ముడు పోయింది. ఇక ఎప్పురి కథ. ఇక దీన్ని కొన్నోడు కూడా ఎవడో కాదు, ఈ నడుమ క్రిప్టో కరెన్సీ అని పేరు బాగా వినబడతాంది కదా. ఆ క్రిప్టో కరెన్సీ ఓనర్ 52 కోట్ల రూపాయలు పెట్టి కొనసపోయిండు. ఇంట్లో గంతగానం ఏం కనబడ్డదో, ఇంట్లో అంతగానం ఏం చిత్రం అనిపించిందో నాకు తెలుస్తలేదు. కమ్మస్కం మీద తినేదందుకు కూడా పనికి రాదు, ఖాళీ చూసుకుంటా మురిసిపోడే. ఖాళీ గోడకు టేపు అతకబెట్టి చూపించినందుకు 52 కోట్ల రూపాయలంటే ఏందన్నట్టు. అసలు ఇంట్లో 1 కోటి రూపాయలు పెట్టినా 2 బంగ్లాల నిండా అరటి పండ్లు వస్తాయి. గంతే పాటు వేలం వేరి అంటారు చూడు, ఇట్లనే ఉంటది కావచ్చు. కొందరికి పైసలు బాగుండి ఏం చేయాలనో దొయ్యక ఇట్లా అర్రాసులలో కోట్ల రూపాయలు ఎగజల్లుతారై ఉండాలి. లేనోడు లేకెడితే ఉన్నోడు ఉండి ఎడతాడని ఉత్తగానే అంటారా గానీ